నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 152తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. నిన్న మనసా స్మరామి 151 ఇచ్చాను. కాకపోతే హృదయదాత్రి అని ఒక్క టైటిల్ చదివాను. ఇక కథలోకి వెళ్దాం. అందరూ లంచ్ చేస్తుండగా షాపింగ్ కావని అవసరమా అమ్మా అని అభి అడుగుతాడు. అవసరమే కదా. అభి హారిక్కి కావలసినవన్నీ తనే సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. హారికని రమ్మందామన్నా ఇంత దూరం తను రావడం కష్టం కదా. అందుకే తన ఫ్రెండ్కి తనే సెలెక్ట్ చేసుకుంటుంది అని అంటారు సుచిత్ర. అయినా చెల్లెల పాత్రలో ఉంది కదా, మరి తనే అన్నీ చేయాలి అని అంటారు ధను గారు. ఇప్పుడు నేను ఇంకా గట్టిగా వద్దు అంటే ఎందుకు ఏమిటి అని అడుగుతారు. విషయం చెప్పలేను, చెప్తే ఇప్పుడు కంగారు పడిపోతారు అని అభి అనుకుంటుండగా, అయినా నువ్వు కూడా రావచ్చు కదా, పనేమీ లేకపోతే. వినయ్ కూడా రావాలి కదా, అలాగే తన బట్టలు కూడా సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఒక్కడే ఏమొస్తాడు. నువ్వు లేవని తన బట్టలు తర్వాత కొనుక్కుంటానులే అని ఉదయం అన్నాడు. ఇప్పుడు ఎలాగో నువ్వు వచ్చేసావు కాబట్టి ఇక తన బట్టలు కూడా ఇవాళే కొనేస్తే ఒక పని అయిపోతుంది కదా అని సుచిత్ర గారు అనగానే, అవనిని అలా ఫ్రీగా పంపించలేక తను పక్కన ఉండడమే మంచిదని, సరే అయితే అని అంటాడు అభి. అయితే లంచ్ అయ్యాక వినయ్కి ఫోన్ చేసి వచ్చేయమని చెప్పు అని అంటారు సుచిత్ర. సరే అని తనది తినడం అయిపోవడంతో వినయ్కి ఫోన్ చేస్తూ పక్కకి వెళ్తాడు. అనుకున్నట్టుగానే అందరూ కలిసి షాపింగ్కి బయలుదేరుతారు. షాపింగ్ చేస్తున్నంతసేపు అభి చుట్టుపక్కల గమనిస్తూనే ఉన్నాడు. ఎక్కడ అనుమానంగా ఏమీ కనిపించలేదు. షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసేసరికి నైట్ అయిపోతుంది. బయటే డిన్నర్ చేసేసి ఇంటికి చేరుకుంటారు అందరూ. అబ్బా, షాపింగ్ అంటే తొందరగా మాత్రం అవ్వదు అని బెడ్ మీద అలసటతో వాలిపోతుంది అవని. మీ ఆడవాళ్ళతో షాపింగ్ అంటే అలాగే ఉంటుంది మరి, ఏది ఒక పట్టాన తేల్చరు కదా అంటాడు అభి. అత్తయ్య నేను తొందరగానే సెలెక్ట్ చేశాం బావా. అన్నయ్య వాళ్ళ అమ్మగారు మాత్రం చాలా నిదానం. బాబోయ్, తొందరగా డిసైడ్ అవ్వరు. అసలు ఎన్ని చూశారనుకుంటున్నావు. ఆంటీ ఫస్ట్ నుంచి అంతే, అన్నిట్లోనూ నిదానమే అని ల్యాప్టాప్ తీస్తూ ఉంటే, ఇప్పుడు అదెందుకు బావా. పొద్దున్నుంచి అసలు ఓపెన్ చేయలేదు. వర్క్ కానీ మెయిల్స్ కానీ ఏదైనా చెక్ చేసుకోవద్దా అని అభి బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. అభి కాలు మీద తల పెట్టుకొని పడుకొని, రేపు ఆఫీస్కి సెలవు, వీకెండ్లో ఉన్నాం మనం, అది గుర్తుందా అని అడుగుతుంది. నాకింకా మతి మరుపు రాలేదులే అని నవ్వుతూ వచ్చిన మెయిల్స్ చెక్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడే భవి ఫోన్ చేస్తూ ఉండడంతో, వాళ్ళతో ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ ఉండు, నేను వర్క్ చేసుకొని వస్తాను అని ఫోన్ అవని చేతిలో పెడితే, ఆ రాక్షసి నాతో మాట్లాడదు కదా అని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి అభిని మాట్లాడమని పట్టుకుంటుంది. హలో అని అభి అనగానే, ఫ్రెండ్ ఉమ్మా అంటూ ముద్దు పెడుతుంది భవి. దానికే మొహం ముడుచుకుంటుంది అవని. అభి అది చూసి నవ్వుకుంటూ, దేనికిరా అంత హ్యాపీగా ఉన్నావు అని తెలిసిన విషయమైనా అడుగుతాడు అభి. ఇప్పుడే న్యూస్ చూసాం, వాడు చచ్చాడుగా, ఐఎమ్ సో హ్యాపీ అని మళ్ళీ ముద్దు పెడుతుంది అభికి. అవతల ముద్దు పెడుతుంది చిన్న పిల్లని తెలిసిన అవనికి జలసు వచ్చేస్తుంది. నువ్వలా ముద్దులు పెడుతుంటే ఇక్కడ ఒకరికి కాలిపోతుందిరా అని అభి నవ్వుతూ అనగానే, అమ్మో, అత్తగారు అక్కడే ఉన్నారా అని భయపడుతున్నట్లుగా అడుగుతుంది. నాటకాలు ఆడావంటే అమెరికా వచ్చి కొడతా. నాతో మాట్లాడడానికి భయం అన్నట్టు తెగ నటించేస్తున్నావు. ఇప్పుడు మాత్రం మా ఆయనకు ముద్దులు పెట్టేస్తున్నావు అని చిరుకోపంగా అంటుంది అవని. మీ ఆయన కంటే ముందు నాకు ఫ్రెండ్, నా ఇష్టం, నేనెన్ని ముద్దులైనా పెడతాను అని భవి గడుసుగా సమాధానం చెబుతుంది. అవునవును, ఇద్దరు తోడు దొంగలై నన్ను ఏడిపించారు కదా. నీకంటే ఎక్కువ అత్త, నిజాలు దాచి అందరినీ నువ్వు ఏడిపించలేదా. సర్లే, ఇంకిప్పుడు మీ ఇద్దరు దాని గురించి వాదించడం మానేసి హ్యాపీ కదా నువ్వు అని అడుగుతాడు అభి. డబల్ హ్యాపీ మామా అని భవి అనగానే అభికి ఆనందం వేస్తుంది. ఏమన్నావు అని అడుగుతాడు. నిన్ను మామ అని పిలిస్తే ఆ స్టూపిడ్ గుర్తొస్తాడని పిలవలేదు నిన్ను. ఇప్పుడు వాడు పోయాడు కదా, ఐఎమ్ సో హ్యాపీ. ఇక నుంచి నిన్ను మామ అనే పిలుస్తాను అని అంటుంది భవి. అసలు ఎలా చనిపోయాడు, న్యూస్లో ఏదేదో చెప్తున్నారు
అని అడుగుతుంది భాను. తప్పించుకోబోయాడు, ఎన్కౌంటర్లో చచ్చాడు. ఇంక వాడి గురించి వదిలే అక్క, హ్యాపీగా ఉండండి అంటాడు అభి. వాడు చనిపోయేటప్పుడు దగ్గర నువ్వు కూడా ఉన్నావు కదా అని అడుగుతుంది భాను. మీ తమ్ముడు హస్తం లేకుండా వాడెలా చేస్తాడు వదినా అని అంటుంది అవని. మా మామ హీరో కదా, తను లేకపోతే ఎలా? మామా, నేను ఇండియా వస్తున్నాను కదా, మనం ఎక్కడికన్నా సరదాగా ట్రిప్ వేసుకుందామా అని అడుగుతుంది భవి. ఆ మాట విని అవని వైపు చూసేసరికి మూతి తిప్పుతూ ఉంటుంది. ల్యాప్టాప్ పక్కన పెట్టి అవనిని తన మీదకి లాక్కొని మూతి మీద చిన్న పెక్కిస్తూ, అలాగే భవి, వెళ్దాం. వినయ్ పెళ్ళయ్యాక ఎక్కడికైనా వెళ్దాం. మీ అత్తను కూడా ఇంతవరకు ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా అని అంటూ అవని నడుం మీద చెయ్యి వేసి నిమురుతాడు. అత్తొద్దు, నువ్వు నేనే వెళ్దాం ట్రిప్కి అని కావాలని భవి అంటుంది. మీ ఇద్దరే వెళ్ళి ఏం చేస్తారని అవని ఉక్రోషంగా అడుగుతుంది. హాయిగా ఎంజాయ్ చేస్తాం అని భవి నవ్వుతూ అంటుంది. నువ్వు ఇండియా రావే, నీ పని చెప్తాను, గదిలో పడేసి కుమ్మేస్తాను అని అవని అంటుంటే, నీకంత సీన్ లేదులే కానీ మా మామ నేను నిన్ను కుమ్మకుండా చూసుకో. నిన్ను అని అంటుంటే, సరే బాయ్ మామ, మీకు స్లీపింగ్ టైం కదా, గుడ్ నైట్ అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది భవి. చిన్న పిల్లతో నీకేంటవని అంత జలస్ ఫీల్ అవుతున్నావు? అది అసలు ఏదైనా చిన్న పిల్లలా చేస్తుందా? ఎప్పుడు నన్ను ఉడికించాలని చూస్తుంది. దానికి తోడు మీరు అని అలకగా అంటూ పక్కకు తిరిగి పడుకుంటుంది. అవని మెడ మీద ముద్దు పెడుతూ, తెలిసి మరి ఎందుకు ఉడుక్కుంటావు, నువ్వు తిరిగి అంటున్నావు కదా అని అంటాడు. దాన్నంట తీసుకుని ట్రిప్పుకు పో, ఎంజాయ్ చే అని అంటుంటే, నువ్వు లేకుండా నేను ఒక్కడనే ఏం చేస్తాను అని అవనిని తన వైపు తిప్పుకొని, ఇంత జలసి ఉందా నా రాక్షసికి అని అంటూ అవనిని అల్లుకుపోతాడు. అభి ప్రేమకు అలకలు వదిలి అభిలో ఒదిగిపోతుంది అవని. ఉదయాన్నే నిద్రలేచిన అభికి ప్రశాంతంగా నిద్రపోతున్న అవని కనిపించగానే నుదురు మీద ముద్దు పెట్టి లేచి జిమ్ రూమ్కి వెళ్ళిపోతాడు. అభి వచ్చేసరికి కూడా ఇంకా నిద్రపోతున్న అవనిని చూసి, ఏంటి ఇంకా నిద్రపోతుంది, రోజు ఇంత లేటుగా లేవదు కదా అనుకుని బెడ్ దగ్గరికి వెళ్ళి అవని పక్కన కూర్చొని బుగ్గల మీద మేసంతో రాస్తూ అవని అని పిలుస్తాడు. హా బావా అని మత్తుగా కళ్ళు తెరుస్తుంది. ఏంటి ఇంకా లేవలేదు, ఏమైనా ఒంట్లో బాగాలేదా అని అడుగుతాడు. చేసిందంతా చేసి ఎంత బాగా అడుగుతావు బావా. నేనేం చేశాను మేడం అని ముక్కు కొరుకుతూ అడుగుతాడు అభి. పడుకుంది ఎప్పుడు? నేను తెల్లవారుజామున. పడుకొనిస్తున్నావా నన్ను అసలు అని చిరుకోపంగా అడుగుతుంది. ఏం చేయను మరి, తమరు అలా నన్ను అయస్కాంతంలో ఆకర్షించేస్తుంటే దూరం జరగలేకపోతున్నాను అని అంటాడు హైవింగ్ చేస్తూ. జరగలేరు పాపం, నేను ఒక వారం రోజులు మా పుట్టింటికి వెళ్ళిపోతా. నా వల్ల కాదు బాబు నిన్ను తట్టుకోవడం. సరే లేచి రెడీ అవ్, నేనే దగ్గరుండి దింపి వెళ్తాను అని అంటాడు అభి నవ్వుతూ. అభి గుండె మీద కొడుతూ, నీకు బాగా నా వీక్నెస్ తెలిసిపోయింది, నిన్ను వదిలి ఉండలేననే కదా, ఇది అనడమే కానీ వెళ్ళదు అని నీకు ధైర్యం ఎక్కువయింది. ఏదో ఒకరోజు నీకు దూరంగా వెళ్ళి అసలు నీకు కనిపించడం అని అవని మాట పూర్తి చెయ్యకముందే షటప్ అని గట్టిగా అరుస్తాడు అభి. అభి అలా అరిచేసరికి భయపడుతుంది అవని. అవని భుజాన్ని గట్టిగా పట్టుకొని, ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవంటే చంపేస్తావని, ఏం మాటలు మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంటాడు కోపంగా. నేనేదో సరదాగా అన్నాను బావా, నీకు దూరంగా ఎలా వెళ్తాను అని అభి కోపాన్ని చూసి నెమ్మదిగా అంటుంది. ఒక పక్క ధనుంజయ్ ఎట్నుంచి ఎలాంటి ప్రాబ్లం తెస్తాడో అని టెన్షన్లో ఉన్న అభికి అవని అలా మాట్లాడేసరికి కోపం పీక్స్కి వెళ్ళిపోయింది. అక్కడే ఉంటే ఆ కోపం అవని మీద చూపిస్తాడు అన్న ఆలోచనతో లేచి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు అభి. అబ్బా, సరదాగా అన్న మాటకు కూడా ఇంత కోపం వచ్చిందేంటి అనుకుంటూ లేచి బాల్కనీలోకి వెళ్ళి అభి వెనక నిలబడుతుంది. సారీ బావా, నేను అన్నమాట నీకు అంత కోపాన్ని తెప్పిస్తుంది అనుకోలేదు, జస్ట్ సరదాగా అన్నానంతే అని వెనక నుంచి అభిని హత్తుకొని అంటుంది అవని. సరదా? నాకు దూరం అవ్వాలనుకోవడం సరదా, నాకు కనిపించను అని అనడం సరదా.
సరదాగా అలాంటి మాటలు కూడా మాట్లాడతారని నాకు నిన్ను చూశాకే అర్థమైంది. కానీ అలాంటి మాటలు నాకు నచ్చవు. ఇప్పుడు నా ఎదురుగా ఉంటే నిన్ను హర్ట్ చేస్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో పో అంటాడు. "ఉహుం, అంత కోపం అంటే నాకు భయం బావా. ప్లీజ్ కోపం వదిలేవా. పోనీ ఒక్కటి పీకు నీ కోపం తగ్గేలాగా." వెంటనే అవని వైపు తిరిగి, దూరంగా పోవాలనుకుంటున్నావుగా పో. ఎందుకింత దగ్గరగా వచ్చి విసిగిస్తావు? ఫస్ట్ అలాగే పారిపోయావు కదా నా నుంచి దూరంగా. తర్వాత ఎదురుగా ఉన్నా దూరంగానే ఉన్నావు కదా. అలవాటే కదా దూరంగా ఉండడం నీకు. అలాగే ఉండింకా అని అభి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. బాబోయ్! ఒక్కోసారి ఈ బావ విశ్వామిత్రుడు తమ్ముళ్ళా ఉంటాడు. ఇప్పుడు ఈ కోపం ఎలా పోగొట్టాలో అనుకుంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చొని గోళ్ళు కొరుకుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అభి వాష్రూమ్ నుంచి రాగానే ఫాస్ట్గా బెడ్ దిగి వెళ్ళి అభి ఎదురుగా నిలబడి కళ్ళు చిన్నవిగా చేసి అభి గడ్డం పట్టుకొని, మా బంగారం కదూ, కోపం వద్దు. తమరంత కోపంగా ఉంటే నా గుండె చూడు టెన్షన్తో ఎలా కొట్టుకుంటుందో అని అభి చెయ్యి తీసి తన గుండె మీద పెట్టుకుంటుంది. అవని అభి మెడ చుట్టూ చేయి వేసి, చూసావా తమరి కోపం నాలో హార్ట్ బీట్ ఎంత పెంచిందో అని అడుగుతుంది. అభి చేయి తీయబోతుంటే అలాగే గట్టిగా పట్టుకొని, ఏంటయ్యా నీ బెట్టు, చెప్తుంటే అర్థం కావడం లేదా. సరదాగా అన్నానని కోపం వద్దు అభి బాబు. నువ్వు అన్న మాటలకు అంతకంటే ఎక్కువ గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది నాకు. మరి నేనేం చేయాలి? నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నాననే కదా దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నావు. ఇవాల్టి నుంచి నేనేమి ఇబ్బంది పెట్టనులే. హ్యాపీగా పడుకొని నిద్రపో అని అభి పక్కకు వెళ్ళబోతుంటే అభిని గట్టిగా హత్తుకొని, అసలు నీకు దూరంగా నేను వెళ్ళి ఒక్కరోజైనా, ఆహా, ఒక గంట అయినా ఉండగలనా? నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అని నేను అన్నానా? ప్లీజ్ బావా, నోటి దురుసు ఎక్కువ ఏదో తిక్కలుగా వాగాను. నన్ను మెంటల్ తిక్కల్ అంటావు కదా, ఆ మెంటల్ తనమే అనుకో అని అవని అనగానే అభి పెదాలపై నవ్వు వస్తుంది. హమ్మయ్యా, నవ్వావా, ముక్కు మీద ఉంటుంది కోపం అని ముక్కు మీద ముద్దు పెడుతూ అంటుంది. అవని చుట్టూ చేతులు వేసి, ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడావంటే మూతి మీద వాత పెడతాను, ఇంకా మాట్లాడడానికి ఉండదు అని అభి అనగానే, మూతి మీద వాత పెడితే నీకు హనీ తీసుకోవడానికి గ్యాప్ వచ్చిస్తుందేమో బావా అని అల్లరిగా అంటుంది. వాత పెట్టినా నా హనీ నేను తీసుకుంటాను. నేనేం గ్యాప్ తీసుకోను. ఆ నొప్పి, నేనిచ్చే నొప్పి కూడా భరించాల్సి వస్తుంది అని అంటూ అవని మెడ మీద బైట్ చేస్తాడు. ఇష్ అంటూ అభికి దూరంగా జరిగి మెడ మీద రుద్దుకుంటూ, మరీ మొరటోడిలా చేస్తున్నావు. సంతోషించు, మామూలుగా వదిలేశాను అని అభి వెళ్ళి డ్రెస్ చేసుకుంటుంటే, నీకెందుకు అంత కోపం వచ్చిందో నాకు తెలుసులే బావా. నా చుట్టూ ప్రమాదం ఉందని నువ్వు భయపడుతున్నావు. నా మాటలు నీకు అందుకే బాధ అనిపించాయి. నేను కూడా అలా అని ఉండాల్సింది కాదు అని మనసులో అనుకొని ఫ్రెష్ అవడానికి వాష్రూంలోకి వెళుతుంది. 10 రోజులు గడిచిపోతాయి. అభి ధనుంజయ్ కోసం వేట ఎంత చేస్తున్నా ధనుంజయ్ జాడ మాత్రం తెలియలేదు. దానితో చాలా చిరాకు వచ్చేస్తుంది అభికి. ఒక పక్క ప్రభాకర్ 10 రోజులు గ్యాప్ తీసుకొని తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నాడు. ధనుంజయ్ ప్రభాకర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళలేదు. వెళ్తే ఎవరికైనా అనుమానం వస్తుందని, అది ప్రమాదమని, తనే ఫోన్ చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. 10 రోజులైనా ఫోన్ చేయలేదని ఆలోచనలో పడ్డాడు ధనుంజయ్. ఇప్పుడు ప్రభాకర్ హెల్ప్ తీసుకోవడం చాలా అవసరం. ముఖేష్ కూడా లేడు. మనుషుల్ని పెట్టుకుందామన్నా మనీ లేదు. నేనొక్కడినే ఎదురుగా వెళ్ళి అభిని ఏం చేయలేను. తెలివిగా చేయాలి ఏదైనా అని అనుకుంటాడు. ఏం చేస్తే తప్పించుకునే మార్గం దొరుకుతుందా అని చిన్న చిన్న విషయాలు చెప్తే డాక్టర్ని ఇక్కడికే పిలిపిస్తారు. గుండె నొప్పి అన్నా కూడా నమ్మరు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు నా విషయంలో. మరేం చేస్తే నేను బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది అని కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు ప్రభాకర్. అది అమలు చేయడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే ఇంకో 5 రోజులు గడిచిపోతాయి. భావి వాళ్ళు ఇండియా వస్తారు. వాళ్ళు ఇండియా రావడానికి ముఖ్య కారణం కొద్ది రోజుల్లో సూర్య ఫస్ట్ డెత్ యానివర్సరీ రావడమే. అది ఇక్కడే చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఆ టైంకే వద్దామనుకున్నారు కానీ వినయ్ మరీ మరీ తన పెళ్ళికి రమ్మని చెప్పడంతో
అభి పెళ్ళికి ఎలాగూ రాలేకపోయామని భవికి ఇప్పుడు హెల్త్ కూడా సెట్ అవ్వడంతో పెళ్ళికి వచ్చారు వాళ్ళు. రావడంతోటే అవని, భవి గిల్లి కజ్జాలతో ఇల్లు సందడిగా మారిపోతుంది. ఇంకో 5 రోజుల్లోనే వినయ్ పెళ్లి ఉండడంతో అందరూ ఆ పెళ్లి పనుల్లో మునిగిపోతారు. ఎంత బిజీగా ఉన్నా ధనుంజయ్ కోసం వెతుకులాట మానలేదు అభి. వీళ్ళు పెళ్లి హడావుడిలో ఉండగా ప్రభాకర్ తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాడు. కథ కొనసాగుతుంది. మరి ప్రభాకర్ తన ప్లాన్ అమలు చేసి బయటకొస్తే అవనికి ప్రమాదం ఉందా? వినయ్ పెళ్లిలో ఏమైనా ప్రమాదం సంభవించబోతుందా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.